హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 5,000, పీఎం కిసాన్ పథకం కింద రూ. 2,000, మొత్తంగా రూ. 7,000 అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ నెల 20వ తారీఖున డీబీటీ విధానంలో బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తామని ప్రభుత్వం ఆల్రెడీ కూడా అఫీషియల్గా చెప్పిందనమాట. బట్ ఏంటంటే ఈ డబ్బులు అర్హులైనటువంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పడాలి అంటే ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది చేసుకోవాలని రూల్ అయితే తీసుకొచ్చిందనమాట. అది కూడా ఈ నెల 19వ తారీఖు వరకు అయితే టైం అయితే ఉంది. సో ఈ లోపల ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి కంపల్సరీగా అయితే ఈకేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలని చెప్పుండింది. సో ఈ నేపథ్యంలో మనకు అందరూ కూడా అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది, రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి. బట్ ఇవాళ రోజున తాజాగా మనకు ఇందులో కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకొచ్చిందనమాట ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్లకు సంబంధించి. ఓకేనా? సో పూర్తి వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చేసి వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరిది ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి, మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులందరికీ ఈ రైతు భరోసా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకము, పీఎం కిసాన్ పథకం కింద రెండు కలిపి రూ. 7,000 నిధులు బ్యాంక్ అకౌంట్లకి జమ కావాలి అంటే ఈకేవైసీ థంబ్ అథెంటికేషన్ కంపల్సరీగా పూర్తి చేసుకోవాలనేది చెప్పగా, సో వీళ్ళందరూ కూడా మనకు రైతు భరోసా కేంద్రాల దగ్గరకైతే ఒక్కసారిగా పొలాల పాస్ పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవన్నీ తీసుకొని కూడా వెళ్ళారనమాట. సో దీంతో అక్కడ ఉద్రిక్తత అయితే నెలకొనింది. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా అయితే వెళ్ళడంతో అధికారులకు చాలా అంటే చాలా భారం అయితే అయిపోయింది. సో అందరికీ ఒక్కసారిగా అయితే ఈకేవైసీ అప్డేట్ అయితే చేయలేరు కాబట్టి సో మనకు టైం కూడా కొద్దిగానే ఉంది. ఓకేనా? ఇది కొంచెం సమయం అయితే పట్టేది కాబట్టి అందువల్ల తాజాగా ఇందులో ఒక కొత్త మార్పు అయితే తీసుకొచ్చిందనమాట. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 45 లక్షల మంది అయితే ఉన్నారు. సో ఈ అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రము ఈకేవైసీ తప్పనిసరి కాదనేది చెప్పింది. వీళ్ళకి డీటెయిల్స్ అనేటువంటివి ఆల్రెడీ కూడా అధికారుల దగ్గర ఉంటాయి కాబట్టి మొత్తం కూడా అవుట్ అప్డేట్ అయితే చేసేస్తామని చెప్పారనమాట. సో మీరు ఇంకా అక్కడికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి ఊరికే అక్కడ మాకు ఈకేవైసీ అప్డేట్ చేయండి, ఈకేవైసీ అప్డేట్ చేయండి అని అడగాల్సిన అవసరం లేదు. ప్రతిసారి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఎవరివైతే వివరాలు ఆ యొక్క రైతు భరోసా కేంద్రంలో అధికారుల దగ్గర లేకుండా ఉంటాయో, సో రాష్ట్రంలో 1,45,000 మంది అయితే ఉన్నారు ఈ విధంగా, వాళ్ళ డీటెయిల్స్ అధికారుల దగ్గర లేకుండా వాళ్ళు మాత్రమే వెళ్ళి ఈ కేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలన్నమాట. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా ఫిల్టర్ చేయించుకొని ఈ కేవైసీ అప్డేట్ అయితే కంప్లీట్ చేసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు. ఓకేనా? సో కాబట్టి వాళ్ళకి మీ దగ్గర డీటెయిల్స్ అనేటువంటి ఆల్రెడీ కంపల్సరీగా ఉంటాయి కాబట్టి డీటెయిల్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం, అర్హులైనటువంటి వాళ్ళు మాత్రం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు అవుట్ ఆఫ్ డేట్ అయితే చేసేస్తారనమాట. సో దీనికోసం చాలామంది కూడా బయట ఊర్లలో కూడా చాలామంది ఉన్నారు. సో అక్కడి నుంచి కూడా పాపం వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని అయితే వాళ్ళు చాలా దూరం నుంచి కూడా వెళ్ళినటువంటి వాళ్ళు అయితే ఉన్నారనమాట. బట్ ఇది కొంచెం మనకు ముందుగానే ఈ అవుట్ అప్డేట్ చేస్తామని అయితే ఇంటిమేట్ చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఎంతో శ్రమపడి అయితే వచ్చేవాళ్ళు అయితే కాదనమాట దూర ప్రాంతాల నుంచి. బట్ ఏంటంటే కొంచెం లేట్గానే ఈ అప్డేట్ అయితే ఇచ్చారు, అంటే ఈ కేవైసీ తప్పనిసరి అయితే కాదు అని వీళ్ళకి మాత్రం. ఓకేనా? సో ఇప్పటికైనా మునిపోయింది ఏం లేదు, ఇంకా మనకు కేవలము 3 డేస్ అయితే ఉందన్నమాట. ఈ 3 డేస్లో అవుట్ ఆఫ్ డేట్ అయితే చేసేస్తారు. ఇక రిమైనింగ్ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ లేనటువంటి వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళి ఈ కేవైసీ థంబ్ అథెంటికేషన్ అనేటువంటిది అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో మనకి 20వ తారీఖున వీటి నుండి సంబంధించిన నిధులు అనేటువంటివి బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేస్తారు. అది కూడా డీబీటీ విధానంలో అండి. డీబీటీ విధానంలో మీ బ్యాంక్ ఖాతాలకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయితే పెట్టుకో ఉండాలి. దాని తర్వాత ఈ కేవైసీ అప్డేట్ కూడా చేయించుకో ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా కంపల్సరీగా అయితే చెక్ చేసి పెట్టుకోండి. సో మీకు ఇవి చేసుకుంటే వితిన్ సెకండ్లో మనకు డబ్బులు అనేటువంటివి అయితే త్వరగా పడతాయని నేను చెప్తుండేది, లేట్ అయితే అవ్వదు అందుకొరకు. ఓకేనా? ఎన్పిసిఐ మ్యాండటరీ ఇప్పుడు మనకు ప్రతి పథకానికి కూడా. ఇక ఈ పథకానికి సంబంధించిన ఆన్లైన్ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలో
అన్నదాత సుఖీభవ పథకం సంబంధించిన వెబ్సైట్లో. సో మనకు నిన్నటి వరకు ఈ వెబ్సైట్ అనేటువంటిది అయితే సరిగ్గా వర్క్ అయితే చేయలేదన్నమాట. బట్ ఈ రోజు నుంచి వర్క్ చేస్తుందని చెప్పారు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కూడా చెక్ చేశాను. ఇంకా కూడా మనకు సర్వర్ అనేటువంటిది అయితే పనిచేయడం లేదనమాట. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే నేను ఇప్పుడైతే చెక్ చేశాను ఒకసారి. బట్ ఏంటంటే వర్క్ అయితే అవ్వడం లేదు. సో మీరైతే ట్రై చేస్తూ ఉండండి. ఓపెన్ అయినప్పుడు మీ యొక్క ఆధార్ నంబరు అక్కడ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చాని ఎంటర్ చేసి మీరైతే స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ వచ్చేసి మీకు అప్రూవల్ అయిందా లేదా అని క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుంటారు. అందుకొరకైతే స్టేటస్ చెక్ చేసుకుంటే మంచిదేను, మీకైతే తెలుస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వివరాలు. సో కంపల్సరీగా మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈకేవైసీ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది మాత్రం తప్పనిసరిగా అయితే చేసుకోవాలి. సో వాటి గురించి అయితే క్లియర్గా అయితే చెప్పాను మీకు ఆల్రెడీ. సో మీకు అర్థమైందైతే అనుకుంటున్నాను. మీకు ఇన్కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో చేసి అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ కూడా అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.